సాక్ష్యం ప్రభు దగ్గర ఉండాలి. ఈ రోజున నీ బ్రతుకు నీ ఇంట్లో లేదు, నీ భర్త దగ్గర లేదు, నీ భార్య దగ్గర లేదు, నీ కడుపున పుట్టిన పిల్లల దగ్గర లేదు. నిన్ను ఎలా పరలోకానికి చేర్చుకుంటాడు? అది ధవల సింహాసనం. ఈ రోజున కోర్టులో మనం నెగ్గామా, మంచి లాయర్ని పెట్టుకున్నామా, గెలిచామనేది కాదు. ధవల సింహాసన తీర్పులో మనం నెగ్గాలి. మన క్రియలన్నీ కూడా అక్కడ తుంచబడతాయి. నువ్వు దేవుడి కోసం ఎన్ని ఆత్మలు రక్షించావో పక్క పెడతాడు. నువ్వు ఎన్ని దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గాలు చేసావో పక్క పెడతాడు. ఇటు ముగ్గితే నీ ప్రయాణం అటే. దయచేసి నీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు చెప్పడం వల్ల నాకేమి రాదు. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. నేను ఒకరోజు సువార్త చేస్తే కనీసం 200 నుంచి 250 మందికి చెప్తాను. ఇక్కడికి వస్తే మీరంతా క్రైస్తవులే. నేను అసలు క్రైస్తవులకు సువార్తే చెప్తాను, ఓన్లీ అన్నుడికే చెప్తా. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం, మళ్ళీ నైట్కి నిద్ర ఉండదు, మళ్ళీ రేపు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఎల్లుండి ప్రయాణం ఉంది. ఇలా ఇంత టైం వేస్ట్ చేసుకొని నాకు సువార్త కోసం ఇచ్చిన ధనాన్ని వెచ్చించి నేను డీజిల్ పోసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక పైసా కూడా తీసుకోకుండా నా మంచినీళ్ళు నేను తాగుతూ నేను వెళ్ళిపోయేది ఎందుకు అంటే, మీరంతా నరకానికి వెళ్ళొద్దు, మీరంతా తప్పుడు బోధలో ఉండొద్దు, మీకోసం కన్నీరు గార్చే ఇలాంటి మందిరంలో మీరు ఉండండి. పాపం వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చనిపోయాడో నాకు తెలీదు. 23 సంవత్సరాలకి పాస్టర్ అనే ఆ భుజం మీద ఆ భారాన్ని పెట్టుకున్నాడు.